వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో రైతుల కష్టాలపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 1,00,000 ఎకరాల బదులు 1,50,000 ఎకరాలను అదనంగా ఈ జిల్లాలో సాగవుతే కేవలం 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వరి కూడా 3 లక్షల ఎకరాలు సాగైంది. అవి కూడా ఎప్పుడో స్టార్ట్ చేయాలి, మార్చిలోనే చివరికి. ఇవాళ ఏప్రిల్ 7 వచ్చింది, ఇంతవరకు సమీక్ష లేదు ధాన్యం కొనుగోలు మీద. మరి నిన్ననే మార్కెఫెడ్ అధికారులను ఒక ఆయన బదిలీ చేసినట్టుగా పేపర్లో చూసినాం. ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయన అధికారిని బదిలీ చేసి వేరే వాళ్ళని ఇచ్చినట్టు. మరి సీజన్ స్టార్ట్ అయ్యి ఈ మధ్యలో ఎందుకని ఈ రకంగా చేయటం జరుగుతుందో దయచేసి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతాంగం తీవ్రమైన మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7 కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటివరకు ఒక గింజ మొక్కజొన్న కొనలే. ఇవాళ రోడ్ల వెంట ఆ మొక్కజొన్న మొత్తం కూడా ఏ ఊరు పోయినా కూడా మొక్కజొన్నే కనపడుతుంది. మళ్ళీ పైగా 26 క్వింటాల ఎకరానికి కొనుగోలు చేస్తాము అని చెప్పి ఒక కొత్త నిబంధన పెట్టారు. ఇవాళ 40 క్వింటాలకు పైగా ఒక్కొక్క ఎకరానికి దిగుబడి వస్తుంటే మేము 26 క్వింటాలకు కొంటానంటే మిగతాది రైతులు ఎక్కడ దాచుకోవాలా? మరి ఎన్నడూ లేని ఈ నిబంధన మీరు ఎందుకు పెడుతున్నారు? తక్షణమే ఈ నిబంధనను సడలించి రైతాంగం దగ్గర ఉన్న మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, వారు తక్షణమే స్పందించాలా. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయమే సంక్షోభంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా లేదు. ఇప్పటికి 2 సీజన్లు ఎగ్గొట్టారు. ఒక సీజన్లో మొన్న 1 ఎకరం మాత్రం వేశారు. సిద్దిపేట జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు ఎకరం వరకు రైతులకు వేశారు. మరి మిగతాది వేస్తారన్న నమ్మకం అయితే లేదు. బోనస్ పోయిన యాసంగి 500 రూపాయలు ఎగ్గొట్టారు. ఇప్పుడు బోనస్ దిక్కులేదు. ఇప్పటికే 40% పైగా ధాన్యాన్ని మరి మిల్లర్స్ బయట వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరిగింది. మరి మీరు బోనస్ ఇస్తున్నట్టున్నారు, ఏ రకంగా లెక్క? బయట అమ్మిన రైతులకు మీరు ఏ రకంగా వర్తింపజేస్తారు? ఈ బోనస్ స్పష్టం చేయాలా. ఇవాళ వరి 2,389 రూపాయలు క్వింటాలకు మీరు మద్దతు ధర ప్రకటిస్తే 1,800 రూపాయలకు మించి కొనుగోలు చేయట్లే. అంటే ఒక్కొక్క క్వింటాకు సుమారు 589 రూపాయల పైన, అంటే 600 రూపాయలు ఒక్కొక్క క్వింటాకు రైతు ఇవాళ డబ్బులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మీరు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం వల్ల, దానికి కావాల్సిన బస్తాలు ఇవ్వకపోవటం వల్ల, దానికి కావాల్సిన సిబ్బంది నియామకం చేయకపోవటం వల్ల, మిల్లుల్ని కేటాయించకపోవటం వల్ల ఒక్కొక్క రైతు ఇవాళ వరి మీదనే 600 రూపాయలు క్వింటాకు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా నెల్లూరు నుంచి ధాన్యం ఇక్కడికి వస్తుంది. మీరు ఆపే పరిస్థితి. ఇక్కడ ధాన్యం కొనట్లే, రైస్ మిల్లర్లు నెల్లూరు నుంచి కొంటున్నారు, మాకెళ్ళి సత్తుపల్లికి వెళ్ళి. అదేవిధంగా మొక్కజొన్న 2,400 మీరు ఒక్కొక్క క్వింటాకు మద్దతు ధర ప్రకటిస్తే 1,500 రూపాయలు మించి ఇవాళ కొనట్లే. అంటే ఒక క్వింటా మీద 900 రూపాయలు ఇవాళ ఒక్కొక్క రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మీరు సరైన టైంలో స్పందించకపోవటం, కొనుగోలు కేంద్రాలు అదే మీరు ఏర్పాటు చేసి ఉన్నట్టయితే ప్రైవేటు వ్యాపారస్తులు కూడా మద్దతు ధర కొనుగోలు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడతారు? ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుక్కుంటా వాళ్ళకి భయం ఉండి మేము కొనకపోతే ప్రభుత్వం కొంటుందని ఒక రైతుకు భరోసా ఉన్నప్పుడు అప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులు కూడా మద్దతు ధర కొనే అవకాశం ఉంది. నువ్వు రైతుకు భరోసా ఇవ్వలేనప్పుడు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనప్పుడు రైతు ఇళ్లల్లో ఇన్ని క్వింటాల ధాన్యం ఎక్కడ పెట్టుకునే పరిస్థితి రైతుకు ఉంటుందా? మొక్కజొన్న పెట్టుకునే పరిస్థితి రైతుకు ఉంటుందా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ విస్తీర్ణం పెరిగింది, మరి దానికి తగ్గ పరిస్థితి మాత్రం మీరు చేయట్లేదు. ఇవాళ వరి విషయంలో కూడా రైస్ మిల్లర్సు వాళ్ళు సిండికేట్గా ఏర్పడి మేము ధాన్యం కొనమని చెప్పి చెప్తున్నారు. మరి మీరు రైస్ మిల్లర్స్ మీటింగ్ పెట్టలే ఇప్పటివరకు. అదేవిధంగా లారీ యొక్క యూనియన్ ఏ లారీలు కావాలనో వాటిని కేటాయించలే. మరి ఇంకా మీరు ఎప్పుడు కేటాయిస్తారు? ఇప్పటికే 40% పైగా కోతలు పూర్తయినాయి వరి. మరి ఇంకా మీరు ఇప్పటివరకు ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవటం వల్ల మీరు ఎప్పుడు చేస్తారో దయచేసి చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు
ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ, ఇతర వ్యాపకాల మీద ఉన్న శ్రద్ధ, రైతాంగానికి సహాయం చేయడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే రైతు భరోసా ఇవ్వట్లే. ఎవరన్నా రైతు చనిపోయి గతంలో వాళ్ళకి బీమా ఉంటే రైతు బీమా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బీమాని ఎత్తేశారు. 2 సీజన్లు ఇప్పటికీ రైతు భరోసా ఎత్తేశారు. పంటల కొనుగోలు మీద మీకు శ్రద్ధ లేదు. బోనస్ మీరు ప్రకటించింది ఎన్నికల హామీలో ఏదైతే మీరు రైతు డిక్లరేషన్ అని ప్రకటించారో, సన్నోట్లు వేస్తే మేము 500 ఇస్తుందని పోయిన సీజన్ కొట్టారు, ఈ సీజన్లో ఇంతవరకు లేదు. అంటే మీ యొక్క వైఖరి ఈ పంటల కొనుగోలు మీద ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు మీనవేషాలు లెక్కించకుండా మొక్కజొన్న రైతుల్ని మీరు కాపాడండి. ప్రతి ఊర్లో 1000 ఎకరాలు పైన సాగైన ప్రతి గ్రామంలో మొక్కజొన్న కేంద్రం ఓపెన్ చేయాలి. ఎందుకంటే 3 లక్షల ఎకరాల వరి ఉంటే 300 కేంద్రాలు ఏ రకంగానైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఇవాళ సుమారు 3 లక్షల ఎకరాలు మొక్కజొన్న కూడా ఉంది. మీరు 50 కేంద్రాలు అని చెప్పి మేము పేపర్లో చూసినాం. ఇప్పటికి 7 స్టార్ట్ చేసి ఎట్లా సాధ్యమవుతుంది? ఇలా ఒక్కొక్క గ్రామంలో 1000 నుంచి 5000 ఎకరాలు మొక్కజొన్న రైతులు పండించారు. కాబట్టి మండలంలో ఆ యొక్క విస్తీర్ణం సాగంతుందో వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర తీసుకొని 1000 ఎకరాలు పైబడిన ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలు తక్షణమే మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వరికి సంబంధించి ఎక్కడైతే ఇప్పటికే కోతలు ప్రారంభమై పూర్తిగా వచ్చినాయో తక్షణమే అన్ని గ్రామాల్లో కూడా మరి వరికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఐకేపీ కానివ్వండి, సివిల్ సప్లై కానివ్వండి, 2 కేంద్రాలను కూడా వెంటనే ఏర్పాటు చేసి రైతాంగానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి మద్దతు ధర కోల్పోకుండా, రైతు సంక్షోభంలో చిక్కుకోకుండా రైతులను కాపాడే విధంగా దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీడియా సమావేశంలో ఇప్పటివరకు మాట్లాడినటువంటి మాజీ సీనియర్ శాసనసభ్యులు సోదరులు సండ్ర వెంకటవీరయ్య గారికి, అలాగే నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సహచర మిత్రులకు, ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనని ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క వ్యాపకాల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నటువంటి మరి ప్రజా గొంతుకుల మీద వాళ్ళ యొక్క అప్రజాస్వామికమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలాపూర్ అనేటువంటి ప్రాంతంలో 1200 ఎకరాలు పారిశ్రామిక ఓడల పేరుతోటి రైతుల భూములను లాక్కుంటా ఉంటే దాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి మరి డిప్యూటీ ఫ్లోర్ లీడరు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని, వారందరూ